హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చూడబోయే రెసిపీ రాయలసీమ మటన్ కర్రీ అండి. ఇది చాలామంది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ దీనంత సింపుల్ ప్రాసెస్ మరొకటి లేదు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా చెక్క, కొన్ని లవంగాలు వేసుకోండి. అందులోనే 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ వరకు కొబ్బరి పొడి, 6-7 బాదం పలుకులు తీసుకోండి. ఆ తరువాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను 1 కిలో మటన్ చేస్తున్నానండి. దానికి సరిపడ మసాలాని తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా కలపండి. మసాలాను బాగా వేపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా వేపుకోండి. ఆ తర్వాత అందులోని 2 మీడియం సైజ్ టమాటా ప్యూరీని, కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా కలపండి. ఇది కొద్దిగా ఉడకనివ్వండి. ఆయిల్ కొద్దిగా తేలిన తర్వాత ఇందులో మటన్ ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ మటన్ని ముందుగానే శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా కలిపి కాసేపు ఉడకనివ్వండి. అందులోంచి నీరు బాగా ఊరుతాయి. చూసారా ఎన్ని నీళ్లు ఊరాయో? ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. 6 నుంచి 7 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత తీసి చూడండి. వావ్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చూసారా, మటన్ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికాయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన రాయలసీమ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.